హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. వివేకంతో ఆలోచించండి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కడు గెలిచినా సరే అది గుర్రెలంటే కోట్ల మంది గెలిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ట్రైనింగ్ ప్లస్ ప్రోగ్రామ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో తిరుపతి డిస్ట్రిక్ట్లో అమర్ రాజా బ్యాటరీస్ అనేది చాలామందికి తెలుసు, ఎందుకంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో అద్భుతమైన కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మిషన్ ఆపరేటర్ అయితే కావాలంటున్నారనమాట. ఐటీఐలో ఎనీ ట్రేడ్ అయినా పర్లేదు, ఎనీ ట్రేడ్ అటు వచ్చేసరికి ఫిట్టర్ అయినా పర్లేదు, ఎలక్ట్రీషియన్ అయినా పర్లేదు, మెకానికల్ అయినా పర్లేదు. మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 60 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో శాలరీ వచ్చేసరికి 14,500 అయితే ఇస్తారనమాట. టేకమ్ శాలరీ వచ్చేసరికి 13,500 అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 12 నెలలు అయితే ఉంటుందన్నమాట. అమర్ రాజా గ్రూప్ కంపెనీస్ తిరుపతిలో అయితే ఉంటుంది. సో దీనికి సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే కావాలంటున్నారు. 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో మీ చుట్టుపక్కల 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం అయితే దొరికే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో 10th క్లాస్కి వచ్చేసరికి 12,432 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్లాస్ వచ్చేసరికి 24 నెలలు అంటే 2 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి 1 సంవత్సరం 6 నెలలు అయితే ఉంటుందన్నమాట. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ వీళ్ళకి కూడా ఉంటుంది. సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అమర్ రాజా బ్యాటరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కరకంబండి, రేణుగుంట, తిరుపతి డిస్ట్రిక్ట్లో అయితే జరుగుతుందండి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 6వ తారీఖు 8వ నెల 2024 వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను, లేదా నా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మీరైతే ఈజీగా చూడండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 7వ తారీఖు 8వ నెల 2024 8:30 నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది అయితే మన ఛానల్లోనైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారనమాట. ఇంకా 60.1% స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీకోసం ఎల్లప్పుడూ కష్టపడే ఒకే ఒక ఛానల్ సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మా కష్టాన్ని గుర్తించండి. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ చేయడం అయితే జరిగిందనమాట నాట్కో ఫార్మాలో. సో నాట్కో ఫార్మా లిమిటెడ్ పేరెంటియల్ డివిజన్లో వచ్చేసరికి 4వ తారీఖు ఆగస్టు 2024 సండే నాట్కో హౌస్ హైదరాబాద్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జాబ్స్ చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అదిరిపోయే జాబ్ అప్డేట్. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్షన్లో ఉన్నాయి, ఇంజనీరింగ్లో ఉన్నాయి, క్యూఏ క్యూసీ మైక్రోబయాలజీలో కూడా ఉన్నాయన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసరికి నాగార్జున సాగర్ పేరెంటియల్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 నుంచి 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మీ ఎంప్లాయీస్, మీ కొలీగ్స్ ఎవరికైనా 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఒకే కంపెనీలో ఉన్నట్లయితే శాలరీ గ్రోత్ అనేది మోడరేట్గా ఉంటుంది. అదే 2-3 కంపెనీలకు తిరిగితే శాలరీ హైక్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రొడక్షన్లో వచ్చేసరికి ఇంజెక్టబుల్ ఆపరేటర్ సూపర్వైజర్ అయితే తీసుకుంటారనమాట. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్స్, సూపర్విజన్ ఆఫ్ కాంపౌండింగ్, ఫిల్లింగ్ మరియు క్యాపింగ్ అండ్ ప్రొడక్షన్ క్యూఎంఎస్ ఏరియాలో అయితే ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ. సో మీరు ఐటీఐలో ఎక్కడ చేసినా కూడా వేరే కంపెనీలో షిఫ్ట్ అయితే శాలరీ అయితే పక్కా పెంచుతారు. కాబట్టి మీరు ఒకే కంపెనీలో ఉండకుండా ఎవ్రీ 3 to 4 yearsకి ఒకసారి కంపెనీ అయితే మారుతూ ఉండండి. మీ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ అవుతాయి, అదేవిధంగా మీ శాలరీ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంజనీరింగ్ అండ్ ఈహెచ్ఎస్ ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ వచ్చేసరికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్క్ పర్మిట్స్, ఈహెచ్ఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ ISO 14,001 45,001 డాక్యుమెంటేషన్, మాక్ డ్రిల్స్, కమిటీ మీటింగ్స్ అయితే ఉంటారన్నమాట. ఐటీఐ డిప్లొమా, బీటెక్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్. సో ఈ బీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు అయితే మన ఛానల్లో ఎప్పుడూ కమెంట్ చేస్తూ ఉంటారు, జాబ్స్ మాకు చెప్పండి అన్న అని. సో వాళ్ళకైతే ఈ ఉద్యోగాలు అయితే ఉపయోగపడుతున్నాయి. సో దయచేసి నేను పెట్టే ప్రతి వీడియోని చూడడానికి ట్రై చేయండి.
స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా, ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా తక్కువ డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే 5 to 6 మినిట్సే ఉంటుంది. సో మీరు 5 to 6 మినిట్స్ ఓపిక్గా చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషను, ఏ కంపెనీలో ఎలా హైర్ చేస్తున్నా, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి హైర్ చేస్తున్నా, ఎందుకు వాళ్ళని హైర్ చేస్తున్నది ఒక కాన్సెప్చువల్ థింకింగ్ అనేది వస్తుందన్నమాట. సో క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి అసిస్టెంట్ ఆఫీసరు మరియు ఎగ్జిక్యూటివ్ అయితే తీసుకుంటారనమాట. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, జిఐక్యూసీ డాక్యుమెంటేషన్ రివ్యూ, క్యూఎంఎస్ ట్రైనింగ్ మరియు జిఎల్పి స్టాండర్డ్ మేనేజ్మెంట్, ప్యాకింగ్ మెటీరియల్స్, శాంప్లింగ్ అండ్ టెస్టింగ్లోనైతే నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోబయాలజీ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ అయితే కావాలంటున్నారు అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఇన్ డిస్ఇన్ఫెక్టెంట్, ఎంఎల్టీ, బీఈటీ అండ్ స్టెరిలిటీ మెథడ్ ఆఫ్ వ్యాలిడేషన్. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ వచ్చేసరికి 4th August 2024 సాటర్డే 9 to 2 PM అయితే ఉంటుంది. నాట్కో ఫార్మా లిమిటెడ్, నాట్కో హౌస్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034 అనమాట. సో అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద బ్యాచిలర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళకైతే అకామిడేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ విల్ బి అలొకేటెడ్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ రీలొకేట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట నాగార్జున సాగర్ లొకేషన్కి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మన ఛానల్లో ఐటీఐ, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ ఇలా అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి కూడా జాబ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ₹1 కూడా ఖర్చు లేకుండా డైరెక్ట్గా మొబైల్ నోటిఫికేషన్కి నేనే వీడియోస్ అయితే పంపిస్తానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.